స్వామివారి లడ్డూని కల్తీ చేసిన దొంగలను ఉరితీసిన పాపం లేదని మాజీ మంత్రి దేవినేని అన్నారు. కల్తీ పాపాలకు పాల్పడ్డ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని, బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి కేసు నిందితుడు చిన్నపన్న గతంలో వైవి సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ ఎందుకు వాడారని ప్రశ్నించారు. తప్పులపై తప్పులు బయటపడ్డా వైసీపీ నేతల తీరు మారడం లేదని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3,000 కోట్ల ఛార్జ్ షీట్లు ఏదైతే ఫైల్ అయినాయో, అక్రమాస్తుల కేసులు, ఈడీ కేసులు, ఇవన్నీ కూడా ఈ 11 సిబిఐ ఈడీ కేసుల్లో సుబ్బారెడ్డి ముద్దాయిగా ఉన్నాడు. ఐపీసీ 120B 420 ఇవన్నీ కూడా సిట్ పరిగణలో తీసుకోవాలి. ఇతను నేర ప్రవృత్తి గాని అక్రమాస్తుల కేసుల్లో వైవి సుబ్బారెడ్డి అనే అతను సిబిఐ కేసులో ముద్దాయి, ఈడీ కేసులో ముద్దాయి. ఇటువంటి వ్యక్తికి రాజ్యసభ సభ్యుడు ఇచ్చాడు. ఇటువంటి వ్యక్తికి 2 సార్లు టీటీడీ చైర్మన్ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరి నేర ప్రవృత్తి, క్రిమినల్ యాటిట్యూడ్, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ తిరుమల పవిత్రతని దెబ్బతీసే కార్యక్రమంలో భాగంగా నాస్తికుడైన కరుణాకర్ రెడ్డి ఒక టర్ము, అదేవిధంగా ఇటువంటి క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న ఈ దోపిడీకి వైవి సుబ్బారెడ్డి బాధ్యుడయ్యాడు. ఇటువంటి వ్యక్తి లడ్డూ ప్రసాదంలో కూడా ఇవాళ ఈ దుర్మార్గానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన బాబాయ్ పిఏ చిన్నప్పన్న అడ్డం పెట్టి ఈ కోట్లాది రూపాయల దందా కావచ్చు, అదేవిధంగా ఉద్దేశపూర్వకంగా వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఇవన్నీ కూడా ఇవాళ సిట్టు ఇవన్నీ బట్టబయలు చేసింది. ఇవాళ ఏదైతే 11వ సిబిఐ కేసులో అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 9, 13, 2 ముడుపులు స్వీకరించడం, రెడ్ విత్ 13(1)D అక్రమాస్తులు కూడబెట్టడం, ఇది వైవి సుబ్బారెడ్డి ఘనకార్యం. బుద్ధి జ్ఞానం ఉందా? మీకు సిగ్గు ఉందా? అన్నం తింటారా, గడ్డి తింటారా? ఇన్ని పాపాలు చేసి మళ్ళీ మీరు బోకరించుకుంటారా? మీరు పెద్ద మనుషులాగా చాలా మంది అవుతారా? ఇవాళ సమాజంలో ఎందుకు మార్చావు? ఈ టెండర్ డాక్యుమెంట్లు మార్చే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? అదే బయట దేశాల్లో అయితే ఉరి తీసినా కూడా తప్పు కాకుండా బయట దేశాల్లో ఎన్ని ఒప్పుకొని పరిస్థితుంది. 3 ఏళ్లు తప్పనిసరిగా డైరీ నిర్వహణలో ఉండాలంటే ఈ వైవి సుబ్బారెడ్డి దాన్ని 1 ఏడాదికి చాలన్నాడు. ఏది? స్వామివారి లడ్డూ పవిత్రతని దెబ్బతీయాలని ఉద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలే ఈ పాపాలు ఇవాళ బట్టబయలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.